హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో 22,147 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సో ఒక దశలో -300-350 పాయింట్స్ వెళ్ళినా గానీ అక్కడి నుంచి రికవరీ స్టార్ట్ అయింది. సో 151 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. మార్కెట్ ఓపెనింగ్ నెగటివ్ లో ఓపెన్ అయింది, తర్వాత లోయర్ కి వెళ్ళింది, అక్కడి నుంచి రికవరీ స్టార్ట్ అయ్యి క్లోజింగ్ వచ్చి 147 ఇవన్నీ కూడా మనం గతంలో వేసుకున్న లెవెల్సే, ఇందులో పెద్దగా మార్పులు ఏం లేవు. సో మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం మనకి ఇది డిమాండ్ ఏరియా, ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు నిఫ్టీకి, మన షార్ట్స్ అన్ని కూడా ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకుందామని. సో లాస్ట్ ట్రేడ్ ఫ్రైడే రోజు మనం అదే పని చేసాం. 21,800 21,780 ఆ లెవెల్స్ రాగానే మన షార్ట్స్ అన్ని కూడా కవర్ అయిపోయాయి. ఇప్పుడు మన దగ్గర ఎలాంటి పొజిషన్ లేదు, ఇప్పుడు న్యూట్రల్ గా ఉండొచ్చు మార్కెట్ లో. నెక్స్ట్ వీక్ మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంటుంది, ఈ ఎక్స్పైరీ మూవ్స్ ఉంటాయి అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ చూసుకుంటే ప్రస్తుతానికి మనం ఎలాంటి పొజిషన్స్ లో లేము. మన షార్ట్స్ అన్నిటిని కూడా కవర్ చేసి ప్రాఫిట్స్ బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇదే, మనం ఈ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ని క్రాస్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. 22,187 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 22,147. అయితే ఫ్రైడే నైట్ అమెరికన్ మార్కెట్లు వీక్ గానే ట్రేడ్ అయ్యాయి. మేబీ మన మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆశ్చర్యం లేదు. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ సపోర్ట్ 21,934 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే అగైన్ మనకి 21,710 ఆర్ 750 లెవెల్సే మనకి సపోర్ట్ లాగా ఉంటాయి. వన్స్ 21,710 ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం పెయిన్ ఇంకా డౌన్కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి సపోర్ట్ ఈ లెవెల్లో రావచ్చు, అరౌండ్ 21,530 ఆర్ 550 లెవెల్లో సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 21,710 ని బ్రేక్ చేస్తే ఇంట్రాడే మూవ్స్ లో 21,800 దగ్గర సపోర్ట్ తీసుకుని రివర్సల్ వెళ్తే ఇంట్రాడే ట్రేడర్స్ కి బెటర్ అనుకోవచ్చు, కొంచెం లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. పొజిషనల్ గా మాత్రం మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలంటే మన కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే. ఇప్పుడు కీ లెవెల్ 22,425 దగ్గర ఉంది. సో నెక్స్ట్ ఒకవేళ 21,187 ని బ్రేక్ చేస్తే 22,280 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది. 47,574 దగ్గర క్లోజ్ అయింది, మోర్ దెన్ 1% లాస్ట్ క్లోజింగ్ కి ఫ్రైడే క్లోజింగ్ కి పర్సంటేజ్ వైజ్ గా చూస్తే. అయితే మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం 47,040 ఇది మనకి టెక్నికల్ సపోర్ట్, మంత్లీ పివోట్ అండ్ ఆల్సో 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అదే ఫ్రైడే రోజు ఓపెనింగ్ దీనికన్నా కింద ఓపెన్ అయింది. సో దీనికన్నా కిందకి వెళ్తే మనం ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ లాగా తీసుకున్నాం, 46,550 నుంచి 46,630. సో అక్కడే మనకి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళింది. అయితే ఇది మనకి బయింగ్ కింద మనం అనుకోలేదు, ఓన్లీ ఇంట్రాడే మూవ్స్ కోసమే ఇది మనకి బయింగ్ ఆపర్చునిటీ. మన షార్ట్ పొజిషన్స్ అన్నిటిని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం, అదే జరిగింది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకున్నాం దీనిపైన, 47,312 తర్వాత 47,680 ఈ గతంలో మనం అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్స్. ఇప్పుడు హై రెసిస్టెన్స్ దగ్గరే క్లోజ్ అయింది, దగ్గరలో ఈ లెవెల్ ని టెస్ట్ చేసి క్లోజ్ అయింది. ఈ లెవెల్స్ లో పెద్దగా మార్పు ఉండదు, ఎందుకంటే ఈ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇది రెసిస్టెన్స్ పాయింట్ లాగానే ఉంటుంది. అయితే మండే ఓపెనింగ్ ఎలా అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఒకవేళ 300 లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మాత్రం 47,440 మనకి సపోర్ట్ లాగా ఉంటుంది. సో దీన్ని బ్రేక్ చేస్తే అగైన్ మళ్ళీ 46,650 ఆర్ 550 లెవెల్సే సపోర్ట్ లాగా ఉంటాయి. లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ పాయింట్స్ 47,680 ని బ్రేక్ చేస్తే మన కీ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు, 48,050. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు కొన్ని సిమెంట్ స్టాక్స్ తీసుకుందాం, ఒక సెక్టోరియల్ గా తీసుకొని కొన్ని సిమెంట్ స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది ఇండియా సిమెంట్. ఇండియా సిమెంట్ లో కొంత కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు ఒకటి మనకి కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా తీసుకోవచ్చు.
రీజన్ ఒకటే, మంత్లీ పివట్ లెవెల్ 213 దగ్గర ఉంది. సో ఈ హై ఏదైతే ఉందో ఇది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 230. సో ఇప్పుడు 210 నుంచి 230 ఒక 20 రూపీస్ జోన్ ఏదైతే ఉందో ఇది కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇట్లా. సో ఈ కన్సాలిడేషన్ జోన్ ని బ్రేక్ చేస్తే మాత్రం మనకి మొమెంటం ఉండొచ్చు, దీంట్లో ట్రేడ్ ఆపర్చునిటీ రావచ్చు. అప్పటి వరకు కూడా పెద్ద ట్రేడ్ ఆపర్చునిటీ లేదనుకోవచ్చు. రీజన్ సింపుల్, ఇక్కడ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి వీక్లీ పివట్ లెవెల్ 227 కి దగ్గరలో ఉంది. సో దీనికన్నా ఒక 5-6 రూపీస్ కిందనే 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ హైయర్ లెవెల్లో 230 వచ్చి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇట్లా క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నప్పుడు మనం బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ ఇది అప్ సైడ్ బ్రేక్ చేస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు. ఇది అరౌండ్ 245 to 250 లెవెల్. ఒకవేళ మంత్లీ పివట్ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం స్వింగ్ లోని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రాపర్ గా మనం స్టాక్ ని ఒక ప్రాపర్ గా టెక్నికల్ గా అనాలిసిస్ చేయాలంటే ఇట్లా కొన్ని లెవెల్స్ తీసుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ప్రాపర్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇండియా సిమెంట్. నెక్స్ట్ ఇంకొక సిమెంట్ స్టాకే చూద్దాం. సో అంబుజా సిమెంట్ 50 DMA అండ్ మంత్లీ పివోట్ లెవెల్ 596. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ పాయింట్ 640, ఎందుకంటే ఇది ప్రీవియస్ సప్లై. సో ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయింది ప్రైస్. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక కన్సాలిడేషన్ ఇక్కడ కూడా 596 మంత్లీ పివట్ లెవెల్, 640 సప్లై లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ ని ఎటైనా బ్రేక్ చేయొచ్చు. ఎటు బ్రేక్ చేస్తే మనం అటు ట్రేడింగ్ కోసం ప్లాన్ చేయాలి. మేబీ కొంచెం టైం తీసుకోవచ్చు, కొన్ని రోజులు ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ చేయడానికి అవకాశం ఉంది. స్టాక్ మన దగ్గర ఉంటే మాత్రం స్ట్రిక్ట్ గా 595 ని మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ హైయర్ లెవెల్లో 640 బ్రేక్ చేస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ ఉండొచ్చు. ఇది నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకి దాదాపుగా 680 నుంచి 700 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓన్లీ 640ని పాజిటివ్ బ్రేక్అవుట్ చేయాలి, స్ట్రాంగ్ క్యాండిల్ ఉండాలి, మొమెంటం క్యాండిల్ ఉండాలి, క్యాండిల్లో స్ట్రెంగ్త్ ఉండాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి, అట్లా బ్రేక్అవుట్ చేస్తే మనం పాజిటివ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. అదే 595ని క్రాస్ చేసి కిందకు వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ లోని టెస్ట్ చేయొచ్చు. ఇది లెవెల్ వచ్చి మనకి ఇక్కడ 559, ఇది 596, 595 ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత డౌన్ సైడ్ కి వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా సింపుల్ ట్రేడ్స్ ఇవన్నీ. సో ఇట్లా మనం లెవెల్స్ పెట్టుకొని ప్రాపర్ గా ట్రేడ్ చేసుకోవచ్చు ఏ స్టాక్ లో అయినా సరే. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి జేకే సిమెంట్. జేకే సిమెంట్ కొంచెం వీక్నెస్ కనపడుతుంది స్టాక్ లో. అంటే సింపుల్ రీజన్ ఇది ఇక్కడి వరకు ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక డౌన్ ఫాల్ వచ్చింది. సో తర్వాత ఇది కొంచెం రివర్సల్ అయింది, కానీ ఈ స్వింగ్ హైని బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ ఒక లో ఫామ్ అయింది. సో ఇప్పుడు ఫర్దర్ గా కూడా వీక్ గానే కనపడుతుంది, ఎందుకంటే నిన్న లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంచెం పాజిటివ్ ఇచ్చినా కానీ అండ్ మన లెవెల్స్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళలేదు. సింపుల్, ఒకటి మంత్లీ పివట్ లెవెల్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది 4209. అదే ప్రాంతంలో అంటే ఈ ఏరియాలోనే ఈ 4210 నుంచి 4300 మధ్యలో ఈ ఏరియాలో ఆల్ మూవింగ్ యావరేజెస్ క్లస్టర్ ఉంది. సో 50 DMA, 20 DMA, 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఇదే జోన్ లో ఉన్నాయి. సో ఇది కొంచెం క్రాస్ చేయటం కష్టం. ఇప్పుడు మనం గమనించాల్సింది ఈ లో. వన్స్ ఈ లో బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు. అప్పుడు మనం ఒక ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో లాంగ్ ఎంట్రీస్ కోసం. ఎప్పుడైనా కొంచెం లాంగ్ టర్మ్ కోసం మనం ప్లాన్ చేస్తే కొంచెం చార్ట్స్ కూడా లాంగ్ టర్మ్ చార్ట్స్ చూడాలి మనం. సో ఇన్స్టెడ్ ఆఫ్ డైలీ మంత్లీ చార్ట్ చూసాం అనుకోండి. సో మంత్లీ చార్ట్ లో ఎక్కడైతే డీసెంట్ ర్యాలీ వెళ్ళిందో అది రీట్రేస్మెంట్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. ఇవి టెక్నికల్ గా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ర్యాలీ వెళ్ళింది, ఇప్పుడు రీట్రేస్ అవుతుంది ప్రైస్. సో మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు అరౌండ్ 3990. ఇది మనకి 38.2% రీట్రేస్మెంట్ లెవెల్. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ ఎలా ఉందనేది చూసి దాన్ని బట్టి మన ట్రేడ్ డిసిషన్ తీసుకోవాలి. సో ఈ లెవెల్స్ ఎట్లా, ప్రైస్ యాక్షన్ ఏంటి, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, మొమెంటం ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలంటే 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్ ఉంటుంది. 22nd నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.